హాయ్ ఫ్రెండ్స్, శివుడి శరీరం మీద తెల్లగా కప్పుకున్న భస్మం చూసి ఎప్పుడైనా అనిపించిందా, ఈ దేవుడు ఎందుకు ఇలా భస్మం రాసుకుంటాడు అని? ఈ ప్రశ్నకు సమాధానము ఒక అద్భుతమైన కథలో దాగి ఉంది. ఒకప్పుడు దక్షుడు ఒక గొప్ప యజ్ఞం చేశాడు. కానీ అక్కడ తన ప్రియమైన భార్య సతీదేవిని అనుమానించాడు. ఈ అవమానం భరించలేని సతీదేవి ఆ యజ్ఞంలోనికి ప్రాణత్యాగం చేసింది. ఈ వార్త తెలిసిన శివుడు అశాంత స్వరూపిణి తులసి వంటి మహాదేవుడు కోపంతో రుద్రుడిగా మారిపోయాడు. ఆ బాధ, ఆ కోపము శివుని హృదయాన్ని తాకాయి. సతీదేవి శరీరము ఆ యజ్ఞంలో కాలిపోయాక మిగిలినది ఏమిటి? కేవలం భస్మము. ఆ భస్మాన్ని శివుడు తన శరీరానికి రుద్దుకున్నాడు. ఎందుకంటే అది తన ప్రియమైన సతికి నివాళి, ఆమె స్మారకము. ఈ భస్మం ద్వారా శివుడు ప్రపంచానికి ఒక సత్యాన్ని చెప్పాడు. ఈ భౌతిక దేహము ఎప్పటికీ ఉండదు, చివరికి భస్మమైపోతుంది. ఇది కథ మాత్రమే కాదు, ఇంకొక లోతైన అర్థం కూడా ఉంది. శివుడు మృత్యుంజయుడు, మృత్యుపై విజయం సాధించినవాడు. అతడు రాజభోగాలు, సుఖాలను తృణప్రాయంగా తోసేసి తపస్సులో నిలిచినవాడు. అందుకే ఆ భస్మము అతని వైరంగా చిహ్నము. శివుడు భస్మాన్ని పవిత్రమైందిగా చూశాడు. అది శుద్ధిగా, జీవన వైర్యంగా ఒక సంకేతము. ఇంకా ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.